మరో 3 రోజుల్లో భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది. అయితే గుర్నూర్ బార్ భారత జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడని శ్రీలంక మాజీ ఆల్రౌండర్ పర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రసిద్ధి కృష్ణ, అకీబ్ నబీ, గుర్నూర్ బార్ తో కూడిన పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. తుది జట్టులో గుర్నూర్ బార్ చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రాకు రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ముఖ్యంగా పాత బంతితో అద్భుతంగా రివర్స్ స్వింగ్ రాబడతాడు. అతని లేకపోవడం భారత్ కు పెద్ద లోటు కానుంది. అయితే సిరాజ్ మంచి బౌలరే కానీ బుమ్రాతో పోల్చినప్పుడు మాత్రం కొంత తేడా కనిపిస్తుందని. అయితే వార్మా మ్యాచ్ లో గుర్నూర్ బార్ బౌలింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. అతను టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని, అతని బౌలింగ్ లో మంచి వేగం బౌన్స్ ఉంది. గుర్నూర్ బార్ లో పోరాట పటిమ ఉందని, అవసరమైతే దూకును ప్రదర్శించగలడంటూ పర్వేజ్ మహరూఫ్ అన్నాడు. నేను గనుక భారత జట్టు వ్యూహకర్తల బృందంలో ఉండి ఉంటే గుర్నూర్ బార్ కు తుది జట్టులో అతడికి అవకాశం ఖచ్చితంగా ఇస్తాను. అతని బౌలింగ్ లో ప్రత్యేకత ఉంది. బ్యాటర్ లయన్ ను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతను వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారగలవు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకు తోడుగా మరో స్పిన్నర్ గా మానవ్ సుతార్ను తీసుకునే అవకాశం ఉంది. అయితే రిషబ్ పంత్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తమ జట్టు శ్రీలంకకు సూచించాడు పర్వేజ్ మహరూఫ్.